ఆటమ్ ఇన్ మై హార్ట్ ఎపిసోడ్ 5 ఈ విధంగా మొదలవుతుంది. ఇంకా ఎన్సు నడుచుకుంటూ వస్తూ హీరో అటువైపుగా వెళ్ళడం చూస్తుంది. ఇంకా ఎన్సుకి హీరోని చూసినప్పుడు తన బ్రదరే అన్నట్లు అనిపిస్తుంది. ఇంకా వెంటనే ఎన్సు హీరో ఎక్కిన కారుని ఫాలో అవుతూ పరిగెత్తుకుంటూ కారు వెనకాలే వెళ్తూ ఉంటుంది. ఇంకా హీరో అలాగే యూమి ఆ బీచ్ కు వస్తారు. ఇంకా అక్కడే హంతసక్ కూడా నుంచొని ఉంటాడు. ఇంకా యూమి బీచ్ ని చూసి హీరోతో అచ్చం ఈ బీచ్ నువ్వు గీసిన బొమ్మలాగే ఉంది జున్సు అని అంటుంది. ఇంకా హీరో చిన్నప్పుడు ఎన్సు అలాగే తను కలిసి ఇక్కడికొచ్చి ఆడుకున్న సీన్ ని గుర్తు చేసుకుంటాడు. ఇంకా వాళ్ళిద్దరు అలా వస్తున్నప్పుడు యూమి అక్కడ నిలబడి ఉన్న హంతసక్ను చూసి అరే తను హంతసక్ లో ఉన్నాడు కదా జున్సు అని హంతసక్ ని హీరోకి చూపిస్తుంది యూమి. ఇంకా హీరో కూడా హంతసక్ ను చూసి అరే తను హంతసక్కే అని వెంటనే అరే హంతసక్ అని పిలుస్తాడు హీరో. అప్పుడు హంతసక్ వెనక్కి తిరిగి చూస్తాడు. ఇంకా వీళ్ళిద్దరూ కలిసి హంతసక్ దగ్గరకు వెళ్తారు. ఇంకా హంతసక్ ఆల్రెడీ ఎన్సు చేతిలో చెంపదెబ్బ తిని ఉన్నాడు కాబట్టి దాన్ని చూసుకొని బాధపడుతూ ఉంటాడు. ఇంకా హీరో విషయం తెలుసుకొని అంటే ఏంట్రా నువ్వు స్పెషల్ గా పెట్టుకున్న నీ పని అమ్మాయి నిన్ను కొట్టిందా, అంత పని చేసావా అని హీరోకి కోపం వచ్చి హంతసక్ ని అరుస్తాడు. ఇంకా వెంటనే హీరో హంతసక్ తో అరే నువ్వు ఆ అమ్మాయిని నీ మంచి ఫ్రెండ్ గా ఎంచుకున్నావు, కానీ ఇప్పుడు ఏమైంది నీకు, తనని ఎందుకు బాధ పెట్టావు అని అరుస్తాడు హీరో. అప్పుడు హంతసక్ ఏంట్రా నన్ను అరుస్తున్నావు అని అంటాడు. ఇంకప్పుడు హీరో మరేంట్రా ఒక్కొక్కసారి నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ ఉంటావు, నేను కూడా నీ పని అమ్మాయితో ఫోన్ లో మాట్లాడాను, తన మాటలను బట్టి తన మంచిదని అర్థమవుతుంది, అలాంటి తన్నే బాధ పెట్టేలా ఎందుకు మాట్లాడావు, నువ్వు ఆ అమ్మాయిని సీరియస్ గా తీసుకోకపోతే ఇదంతా వదిలేసి తనతో మాట్లాడుకో అని అంటాడు హీరో. ఇంకా హంతసక్ వెంటనే లేదురా నేను చాలా సీరియస్ గానే ఉన్నాను, ఇప్పటి వరకు ఏ అమ్మాయి విషయంలో నేను ఇంతలా ఫీల్ అవ్వలేదు, కానీ ఇప్పుడు ఈ అమ్మాయిని సీరియస్ గా తీసుకుంటున్నాను అని అంటాడు హంతసక్. ఇంకా హీరో కూడా సరే అన్నట్లు మౌనంగా ఉంటాడు. ఇంకా ఇంతలో అక్కడే ఉన్న యూమి హీరోతో నా బొమ్మ డ్రా చెయ్యి జున్సు అని అంటుంది. అప్పుడు హీరో అక్కడే ఉన్న ఒక కర్ర తీసుకొని యూమి బొమ్మను డ్రా చేస్తూ ఉంటాడు ఇసుక మీద. ఇంకా తన బొమ్మను చూసి ఎంతగానో సంతోషిస్తుంది యూమి. ఇంకా ఇంతలో పరిగెత్తుకుంటూ కారు వెనకే వచ్చిన ఎన్సు అలాగే పరిగెత్తుకుంటూ బీచ్ దగ్గరకు వచ్చేస్తుంది. ఇంకా వెంటనే హీరో కర్రతో బొమ్మ డ్రా చేస్తూ ఉండడాన్ని చూస్తుంది ఎన్సు. అది చూసి ఎన్సు ఖచ్చితంగా అది తన బ్రదరే అయ్యుంటాడు అని అనుకుని హీరో దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇంకా ఎన్సు వెంటనే బ్రదర్ బ్రదర్ అని పరిగెత్తుకుంటూ వెళ్ళి హీరోని వెనక నుంచి పట్టేసుకుంటుంది. అది చూసి అక్కడే ఉన్న యూమి అలాగే హంతసక్ షాక్ అవుతారు. ఇంకా వెంటనే హంతసక్ అరే చాయ్ ఎన్సు అది నువ్వేనా అని అంటాడు. ఇంకా హీరో వెంటనే వెనక తిరిగి చూడకుండానే చాయ్ ఎన్సు పేరు వినగానే ఎన్సు నువ్వేనా వచ్చింది, నిజంగా నువ్వేనా, చాయ్ ఎన్సువేనా అని అంటాడు. ఇంకా ఎన్సు కూడా బ్రదర్ నువ్వేనా అని ఏడుస్తుంది. ఇంకా ఎన్సుకు వెంటనే బాగా ఏడుపొచ్చి కింద కూర్చొని ఏడుస్తుంది. ఇంకా హీరో కూడా ఎన్సుని చూసి ఏడుస్తాడు. ఈ విధంగా వాళ్ళిద్దరూ చిన్నప్పుడు బీచ్కి వెళ్ళినప్పుడు సరదాగా వాళ్ళు గీసుకున్న బొమ్మలే ఇప్పుడు వాళ్ళిద్దరిని గుర్తుపట్టేలా చేశాయి. నెక్స్ట్ సీన్ లో వీరంతా హీరో ఇంటి దగ్గర ఉంటారు. ఇంకా యూమి అలాగే హంతసక్ బయట కూర్చొని ఉన్నప్పుడు అక్కడే ఉంటున్న హీరో యూమి వాళ్ళ ఫ్రెండ్ అయిన జిహాన్ కూడా అక్కడికొచ్చి వీళ్ళతో కూర్చొని వాళ్ళతో ఏంటి నిజంగా లోపల ఉంది మన ఫ్రెండ్ అయిన జున్సు సిస్టరేనా, అంటే తన కజినేనా అని అంటాడు. ఇంకా యూమి ఏమో నాకు కూడా తెలియదు అని అంటుంది. ఇంకా జిహాన్ ఇతనెవరు అని హంతసక్ గురించి యూమిని అడుగుతాడు. అప్పుడు హంతసక్ జిహాన్ తో ఇదిగో చూడండి నేను లోపల ఉన్నాడే ఆ జున్సు గడి ఫ్రెండ్ ని, అలాగే ఇక్కడ కూర్చొని ఉన్న ఈ యూమికి ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ ని, అలాగే లోపల ఉన్న ఎన్సు అనే అమ్మాయికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లవర్ ని అని అంటాడు. అంటే దీన్ని బట్టి ఫస్ట్ యూమి హంతసక్ ని ప్రేమిస్తుంది, కానీ తర్వాత వాళ్ళిద్దరూ విడిపోతారు అని అర్థమవుతుంది. ఇదంతా విన్న జిహాన్ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. అప్పుడు యూమి హంతసక్ తో ఇదంతా ఎందుకు చెప్పావు హంతసక్ అని అంటుంది. ఇంకా హంతసక్ మాత్రం అతను ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూనే ఉంటున్నాడు, అందుకే అతను మళ్ళీ తిరిగి అడగకుండా మొత్తం చెప్పాను అని అంటాడు. ఇంకా వెంటనే హంతసక్ దాని గురించి వదిలేసి నా మైండ్ లో ఇప్పటికే చాలా రన్ అవుతున్నాయి, ఇంతకీ ఎన్సు జున్సుకి నిజంగా కజినేనా అని అడుగుతాడు. ఇంకప్పుడు యూమి అవుననుకుంటా తన కజిన్ అని జున్సుయే నాతో చెప్పాడు, అది వదిలేసే హంతసక్ ఇంతకీ నువ్వు ఇందాక జిహాన్ తో అన్నావు కదా ఎన్సుకి బాయ్ ఫ్రెండ్ ని అని, ఆ మాట నిజమేనా, నీకు ఎన్సు అంటే ఇష్టమేనా అని అడుగుతుంది యూమి. అందుకు హంతసక్ అవును ఇష్టమే అని అంటాడు. ఇంకా హంతసక్ వెంటనే ఇంతకీ లోపల వాళ్ళు ఏం మాట్లాడుకుంటూ ఉంటారు అని అంటాడు హంతసక్. అప్పుడు లోపలున్న హీరో అలాగే ఎన్సుని చూపిస్తారు. ఇంకా హీరో ఎన్సుతో ఎన్సు నేను ఎప్పటికీ నమ్మలేకపోతున్నాను, నువ్వు అదే హోటల్లో ఉన్నావా, అలాగే నాకు బట్టలు పెట్టింది నువ్వేనా, అలాగే నా ఫోన్ కి ఛార్జింగ్ పెట్టింది నువ్వేనా, అలాగే నాతో ఫోన్ లో మాట్లాడింది నువ్వేనా, ఇదంతా నువ్వేనా చేసింది అని అంటాడు. అప్పుడు ఎన్సు కూడా అవును నేను కూడా ఇది నమ్మలేకపోతున్నాను అని అంటుంది. ఈ విధంగా వాళ్ళిద్దరూ ఏం మాట్లాడాలో తెలియక నెమ్మదిగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా హీరో వెంటనే ఎన్సు నువ్వెలా ఉన్నావు అని చాలా బాధగా అడుగుతాడు. అప్పుడు ఎన్సు చాలా సంతోషంగా నేను బాగానే ఉన్నాను, అమ్మ అన్నయ్య నాతో మంచిగా ఉంటున్నారు, కాకపోతే అన్నయ్య అప్పుడప్పుడు గొడవలకి వెళ్తూ ఉంటాడు, కానీ నాతో గొడవ పడడు, నన్ను బాగా చూసుకుంటాడు, నన్ను ఎప్పుడు కొట్టడు అని అంటుంది. ఇంకా హీరో ఒక పక్క ఏడుస్తూనే
అవును, ఇప్పుడు మీరు వేరే ఊర్లో ఉంటున్నారంట కదా, నిజమేనా అని అంటాడు. ఎందుకంటే హీరోకంతా తెలుసు వీళ్ళు అప్పుల్లో ఉండి ఆ అప్పులు తీర్చేసి వేరే చోటకు వెళ్ళిపోయారని. ఇంకా ఎన్సు దాన్ని కవర్ చేయడానికి, అవును మేము అప్పుడు పూర్గానే ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడంతా బానే ఉంది, మేమంతా చాలా సంతోషంగా ఉంటున్నాం అని చెప్తుంది. ఇంకా ఎన్సు వెంటనే, నన్ను మర్చిపోయావా, నా గురించి బాధపడ్డావా, చెప్పు బ్రదర్ అని అంటుంది. అందుకు హీరో, అవును ఎన్సు, నీ గురించి నేను చాలా బాధపడ్డాను, చాలా అంటే చాలా బాధపడ్డాను అని ఏడుస్తాడు. ఇంకా ఎన్సు వెంటనే, మరైతే అమ్మా నాన్న ఎలా ఉన్నారు అని అడుగుతుంది. అది కూడా చాలా బాధతో అడుగుతుంది ఎన్సు. ఎందుకంటే తను కూడా వాళ్ళతోనే ఉండి చాలా సంతోషంగా ఉండాల్సింది కదా, కానీ పరిస్థితులు తారుమారయ్యేసరికి చాలా బాధపడుతుంది ఎన్సు. ఇంకా హీరో, వాళ్ళు ఇంకా స్టేట్స్లోనే ఉన్నారు, కానీ త్వరలోనే వచ్చేస్తారు ఎన్సు అని ఏడుస్తూ చెప్తాడు హీరో. ఇంకా ఎన్సు కూడా ఏడుస్తూ, నేను కూడా వాళ్ళని చాలా మిస్ అవుతున్నాను, అలాగే నిన్ను కూడా చాలా మిస్ అయ్యాను, ఈ మధ్య నువ్వు నాకు బాగా గుర్తొచ్చావు, నిన్ను కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, మళ్ళీ మనం ఇలా కలుసుకుంటామని నేను అసలు అనుకోలేదు, నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అని ఏడుస్తుంది ఎన్సు. ఇంకా హీరో కూడా ఎన్సుని చూసి బాగా ఏడుస్తాడు. ఇంకా ఎన్సుని ఓదారుస్తాడు హీరో. నెక్స్ట్ ఇంకొంచెం సేపటికి హీరో లోపలికి వచ్చినప్పుడు యూమి, ఏంటి జున్సు, తన్ని పంపించేశావా, తను వెళ్ళిపోయిందా అని అంటుంది. ఇంకా హీరో, వెళ్ళిపోయింది యూమి, హంతసక్ తన్ని తీసుకెళ్తున్నాడు అని చెప్తాడు. ఇంకా యూమి హీరోతో తను చాలా అందంగా ఉంది, పైగా చాలా మంచిది అనిపిస్తుంది, కానీ ఏంటి జున్సు, నీకు అంతలా సంతోషం వేసిందా ఏంటి తను చూడడంతోనే, అంతలా ఏడ్చావు, ఇలా ఏడవడం నిన్ను చూడడం నేను ఇప్పుడే మొదటిసారి అని అంటుంది. ఇంకప్పుడు హీరో, అవును కదా, చాలా వింతగా చేశాను కదా అని బాధపడుతూ వెంటనే యూమితో, తను నాతో చాలా పొలైట్గా మాట్లాడుతూ వచ్చింది, చిన్నప్పుడు మాట్లాడినంతగా మాట్లాడలేదు అని చెప్పి మళ్ళా వెంటనే యూమితో, యూమి నీ ఫ్లైట్ ఇప్పుడే కదా, మరి వెళ్ళడానికి రెడీ అయ్యావా అని అడుగుతాడు. ఇంకా యూమి అంతా రెడీ అని అంటుంది. ఇంకక్కడ ఎన్సు అలాగే హంతసక్ ఇద్దరు కారులో వెళ్తూ మాట్లాడుకుంటూ వస్తారు. హంతసక్ ఎన్సుని, ఇదిగో చూడు ఎన్సు, నా ఫ్రెండ్ అయిన జున్సు నిజంగా నీకు కజినేనా, నేను ఇది నిజంగా నమ్మలేకపోతున్నాను, నిజంగా ఇది గ్రేట్, నువ్వు నా ఫ్రెండ్ కజిన్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు. ఇంకా హంతసక్ వెంటనే, ఇదిగో చూడు ఎన్సు, ఇప్పటి వరకు అయిపోయింది ఏదో అయిపోయింది, ఇప్పటి నుంచి మనం మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాము, నన్ను నీ కజిన్ బెస్ట్ ఫ్రెండ్గా భావించి నన్ను ఇష్టపడు అని అంటాడు. ఇంకా ఎన్సు ఏం మాట్లాడకుండా హంతసక్ని చూస్తుంది. ఇంకా హంతసక్ మళ్ళా వెంటనే, అవును ఎన్సు, ఇప్పుడు కనుక మీ కజిన్ అంటే జున్సు నా వల్ల నీకు ఉద్యోగం పోయింది అని తెలుసుకున్నాడనుకో, అప్పుడు వాడు నన్ను చంపేస్తాడు, అవును కదా అని అనగానే ఇంకా ఎన్సు వెంటనే హంతసక్తో, హంతసక్ ఈ విషయం గురించి నా కజిన్తో నువ్వు ఇంకా చెప్పలేదు కదా, అయితే నాకు ఒక హెల్ప్ చెయ్యి, అదేంటంటే నువ్వు వచ్చి మా లేడీ మేనేజర్తో మాట్లాడు, నా ఉద్యోగం తిరిగి నాకు వచ్చేలా చెయ్యి, ఎందుకంటే నా కజిన్కి నా ఉద్యోగం పోయిందని తెలియకూడదు, అందుకే నువ్వు వచ్చి మాట్లాడు అని అంటుంది. నిజానికి ఎన్సుకి ఈ హంతసక్ ఆ హోటల్ చైర్మన్ కొడుకని తెలియదు, అది తెలియకుండానే హంతసక్ని హెల్ప్ అడుగుతుంది. అంటే ఆ రోజు రూమ్లో ఏం జరగలేదని మేనేజర్కి వచ్చి చెప్పమని అడుగుతుంది ఎన్సు హంతసక్ని. ఇంకప్పుడు హంతసక్, ఇగో చూడు ఎన్సు, నేనెప్పుడు కూడా ఎవరిని హెల్ప్ చేయమని అడగలేదు, ఇప్పుడు నీకు ఈ జాబ్ ఇంపార్టెంట్ అంటున్నావు కాబట్టి నీకోసం వస్తాను అని అంటాడు హంతసక్. అనుకున్నట్లుగానే వాళ్ళిద్దరూ నెక్స్ట్ డే ఆ లేడీ మేనేజర్ దగ్గరికి వెళ్ళి నిలబడతారు. ఇంకా హంతసక్ ఆ మేనేజర్తో, ఇదిగో చూడండి, ఇందులో ఎన్సు తప్పేం లేదు, ఆ రోజు ఏం జరగలేదు అని అంటాడు. అప్పుడు ఆ లేడీ మేనేజర్ హంతసక్తో, ఇప్పుడు దాని గురించి ఎవరు అడిగారు, అయినా నేను ఎన్సుని ఆ కారణం చేత జాబ్లోంచి తీసేయలేదు, తను చాలా రోజులు వర్క్కి రాకుండా సెలవు పెట్టింది, అందుకే తీసేశాను, అవునా కదా ఎన్సు, నువ్వే చెప్పు, నువ్వు ఆ తప్పు చేసి మరలా ఇప్పుడు నీ మనిషిని వెనకేసుకొచ్చి నాతో మాట్లాడిస్తున్నావా అని అరుస్తుంది. ఇంకా మేనేజర్ అలా అరిచేసరికి హంతసక్కి కోపం వచ్చి, ఏంటి ఇంత మంచి అమ్మాయిని పట్టుకొని నువ్వు ఇలా అరుస్తావా, తను అసలు తప్పేం చేసింది, నేనే తన వెనక తిరిగాను, తను నన్ను ప్రేమించాలని నేనే తన వెనక తిరిగాను, ఇందులో తప్పేంటి అని అరుస్తాడు హంతసక్. ఇదంతా చూస్తున్న ఎన్సు, వద్దు ఇలా మాట్లాడొద్దు హంతసక్ అని హంతసక్ని అక్కడి నుంచి బయటకు పంపించేస్తుంది. ఇంకా హంతసక్ మాత్రం, ఒక అమ్మాయి డేట్ చేసినందుకు తను నువ్వు ఎలా ఉద్యోగంలోంచి తీసేస్తావు అని మేనేజర్ని తిడుతూ వెళ్తాడు హంతసక్. ఇంకా మేనేజర్కి మాత్రం చాలా కోపం వస్తుంది. నెక్స్ట్ నైట్ టైము ఎన్సు ఇంటికి వస్తూ ఉంటుంది. ఇంకా అక్కడ హీరో కూడా బాగా డ్రింక్ చేస్తూ ఎన్సు మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు, అంటే తను బాగానే ఉంది అని చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంకా ఎన్సు ఇంటికి వచ్చి తన అమ్మ పక్కన పడుకుంటుంది. అప్పుడు తన అమ్మ ఎన్సుతో, ఇదిగో చూడు ఎన్సు, నీ బ్రదర్ ఇప్పుడు చాలా కోపంలో ఉన్నాడు, ఏం జరిగింది, నేను ఇంట్లో లేనప్పుడు వాడు నిన్ను ఆ ముసలి వ్యక్తితో పంపించాలనుకున్నాడా అని అడుగుతుంది. ఇంకా ఎన్సు ఏం జరిగిందో చెప్పేలోపే తన బ్రదర్, ఎంత పని చేశావు ఎన్సు అని కోపంగా ఎన్సుని కొట్టడానికి వస్తాడు. ఇంకా వాళ్ళమ్మ తన్నే ఆపుతుంది. ఇంకా ఎన్సు వెంటనే అక్కడి నుంచి పారిపోవాలని చూస్తుంది. అప్పుడు తన బ్రదర్ వాళ్ళమ్మను కొట్టి
ఎన్సు వెనకే వెళ్ళి ఎన్సుని కింద పడేసి బాగా కొడతాడు. ఇంకా తన బ్రదర్ కోపంగా అరుస్తూ, నువ్వు అసలు అలా ఎలా పారిపోతావు? నేను పని చేయలేనని తెలుసు కదా, ఇప్పుడు మనం ఎలా బ్రతుకుతాము? నువ్వు ఆ ముసలి వ్యక్తితో వెళ్లకుండా ఎవరితోనో వెళ్ళిపోయావు అని చెప్పి బాగా కొడుతూ ఉంటాడు. ఇంకా ఎన్సు మాత్రం నన్ను కొట్టొద్దన్నయ్య అని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఈలోగా తన అమ్మ వచ్చి ఎలాగోలాగా ఎన్సుని అతని నుంచి విడిపిస్తుంది. ఇంకా తన బ్రదర్ ఎన్సుతో, నిన్ను అసలు వదిలిపెట్టిన ఎన్సు అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా వాళ్ళిద్దరూ గట్టిగా రోడ్డు మీద ఏడుస్తూ ఉంటారు. కొంచెం సేపటికి ఎన్సు బ్యాగ్ సర్దుకొని తన అమ్మ దగ్గర కూర్చొని ఉంటుంది. ఇంకా తన అమ్మ ఏడుస్తూ, ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు ఎన్సు? ఇది అర్ధరాత్రి కదా అని అంటుంది. అప్పుడు ఎన్సు, అమ్మ నా గురించి బాధపడద్దు, నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ ఇప్పుడు ఒకవేళ అన్నయ్య తిరిగి వచ్చి నేను కొడతాడేమో అని అంటుంది. అందుకు తన అమ్మ, ఇదిగో చూడు ఎన్సు, ఇప్పుడు ఆలోచించాల్సింది నా గురించి కాదు నీ గురించి, ముందు నువ్వు అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటుంది. ఇంకప్పుడు ఎన్సు తన దగ్గర ఉన్న కొన్ని డబ్బుల్ని తీసి తన అమ్మకిచ్చి జాగ్రత్తగా ఉండమ్మా అని అంటుంది. ఇంకా ఇంతలో ఎవరో బయట నుంచి, ఎన్సు మీ అన్నయ్య వస్తున్నాడు అని అరుస్తారు. దాంతో ఎన్సు లేచి బ్యాగ్ తీసుకొని ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వెళ్తుంది అర్ధరాత్రిలో. ఇంకా ఎన్సు ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఫోన్ చేయాలి అన్నట్లు ఫోన్ బూత్కు వచ్చి కొంచెం సేపు ఫోన్ చేసినట్లు చేసి ఇంకక్కడే టెలిఫోన్ బూత్లోనే చాలాసేపు కూర్చుంటుంది ఎన్సు. ఇంకా నెక్స్ట్ తెల్లవారుతున్నప్పుడు హీరో లేచి తలుపులన్నీ తీసి అన్నీ సర్దుతూ ఉంటాడు. ఇంకా హీరో అలా సర్దుతూ అక్కడ ఎదురుగా బండ మీద కూర్చున్న ఎన్సుని చూస్తాడు. అంటే ఎన్సు తన బ్రదర్ దగ్గరికి వస్తుంది. ఇంకా ఎన్సుని చూసి వెంటనే హీరో ఎన్సు అని పిలుస్తాడు. అప్పుడు ఎన్సు బ్రదర్ అని అనుకుంటూ బ్యాగ్ తీసుకొని నవ్వుతూ హీరో దగ్గరికి వెళ్తుంది. ఇంకా హీరో ఎన్సుని చూసి ఒకసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే తన ఫేస్ అంతా దెబ్బలతో వాచిపోయి ఉంటుంది, అలాగే దెబ్బలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఎన్సుకి ఆ విషయం తెలీదు. వెంటనే ఎన్సు నవ్వుతూ మాట్లాడుతూ, అరే బ్రదర్, నువ్వు ఉదయాన్నే లేచేసావే అని అంటుంది. ఇంకా హీరో ఎన్సు దెబ్బల్ని పట్టుకోబోతున్నప్పుడు వెంటనే హీరోతో, ఇదిగో చూడు బ్రదర్, నేను అమ్మతో చెప్పాను నువ్వు తిరిగి వచ్చావని, అందుకే అమ్మ అన్నయ్య నన్ను నీతో కొన్ని రోజులు ఉండి రమ్మని పంపించారు అని అంటుంది. ఇంకా ఎన్సు వెంటనే, నేను నీతో కొన్ని రోజులు ఉండొచ్చా, నా కోసం ప్లేస్ ఏమైనా ఉంటుందా అని అంటుంది. ఇంకా హీరో బాధతోనే, ఇంటి నుంచి వచ్చేసావా అని అడుగుతాడు. ఇంకప్పుడు ఎన్సు, అలా ఏం లేదు, నిన్ను చూస్తుంటే నేను రావడం ఇష్టం లేనట్లుగా ఉంది, నేను అనవసరంగా ఇక్కడికి వచ్చాను అనుకుంటా, సర్లే నేను వెళ్ళిపోతాను అని అంటుంది. ఇంకప్పుడు హీరో, వద్దు నువ్వు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు, పద లోపలికి వెళ్దామని తీసుకుని వెళ్తాడు. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత హీరో వెంటనే అంతా వెతికి ఆయింట్మెంట్ తీసుకొని ఎన్సు అన్న మాటల్ని గుర్తు చేసుకుంటాడు. అదేంటంటే, మా అన్నయ్య నన్ను కొట్టడు, వాడు మిగతా వాళ్ళతోనే గొడవ పడతాడు, నన్ను మాత్రం బాగా చూసుకుంటాడు అన్న ఎన్సు మాటల్ని గుర్తు చేసుకొని ఇప్పుడు తన బ్రదరే ఎన్సుని ఇలా కొట్టుంటాడు అని అనుకుంటాడు హీరో. ఇంకా ఎన్సు ఫేస్ వాష్ చేసుకోవడానికి వాష్రూమ్కి వచ్చినప్పుడు అద్దంలో తన ఫేస్ చూసుకొని ముఖం నిండా దెబ్బలు కనపడడం చూస్తుంది. దాంతో తన బ్రదర్కి తెలిసిపోయి ఉంటుంది అని అనుకుంటుంది. ఇంకా వెంటనే హీరోని చూడడానికి లోపలికి వస్తుంది. తను వచ్చేసరికి తన బ్యాగ్ మీద ఆయింట్మెంట్ పెట్టి ఉంటుంది. ఇంకా వెంటనే హీరోతో మాట్లాడడానికి వెళ్తుంది. హీరో పక్కనే ఒక చోట కూర్చొని ఎన్సు గురించి బాధపడుతూ కూర్చుంటాడు. ఇంకా ఎన్సు వెళ్ళి హీరో పక్కన కూర్చొని తనతో, ఇదిగో చూడు బ్రదర్, నిజానికి నేను ఇంటి నుండి వచ్చేసాను, నిన్న నైటు మా అన్నయ్యతో గొడవ జరిగింది, అందుకే ఇంటి నుండి వచ్చేసాను, నీతో అబద్ధం చెప్పాను, సారీ, కొన్ని రోజులు ఇక్కడ ఉంటాను అని అంటుంది. అందుకు హీరో, ఏం పర్లేదు ఎన్సు, నువ్వు నాతో ఏం చెప్పనవసరం లేదు, నువ్వు నాతోనే ఉండు, నా కోరిక కూడా నువ్వు నాతో ఉండాలనే, నాకు కంపెనీ ఇస్తూ ఇక్కడే ఉండు అని అంటాడు. ఇంకా ఎన్సు సరే అని సంతోషంగా ఉంటుంది. ఇంకా ఎన్సు రాత్రంతా నిద్ర లేకుండా అలసిపోయి ఉండడం వల్ల బాగా నిద్రపోతూ ఉంటుంది. ఇంకా హీరో ఎన్సు దగ్గరకు వెళ్ళి తన ముఖం మీద ఉన్న దెబ్బలన్నీ చూసి బాధపడుతూ, నువ్వు ప్రశాంతంగా పడుకో ఎన్సు, నువ్వెప్పుడు ఇలా ప్రశాంతంగా పడుకోవాలని, ప్రతిరోజు నీకు గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ చెప్పాలని నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను, కానీ ఊహించని విధంగా నువ్వు దూరం అయ్యావు అని హీరో అనుకుంటూ ఏడుస్తూ చిన్నప్పుడు జరిగిన సంఘటనలన్నీ గుర్తు చేసుకుంటూ ఏడుస్తాడు హీరో. ఇంకా హీరో ఏడుస్తూ, నన్ను క్షమించు ఎన్సు, ఇదంతా నా వల్లే జరిగింది, నన్ను క్షమించు అన్నట్లు సారీ చెప్తూ ఏడుస్తూ ఎన్సు దగ్గరే కూర్చుంటాడు హీరో. ఇంకొంచెం సేపటికి అడ్రస్ కనుక్కొని హీరో ఒక చోటికి వెళ్తాడు. ఇంకా హీరో వెళ్ళింది ఎక్కడికో కాదు, ఎన్సుని కొట్టిన తన బ్రదర్ దగ్గరికి. ఇంకా ఎన్సు బ్రదర్ ఒక చోట కూర్చొని డ్రింక్ చేస్తూ ఉంటాడు. హీరో అతని దగ్గరికి వెళ్ళి, నీ పేరు ఇదేనా, నువ్వేనా ఎన్సు బ్రదర్వి అని చెప్పి కనుక్కొని వెంటనే తన కొడతాడు. ఇంకా వెంటనే ఎన్సు బ్రదర్, ఎవరు నువ్వు, ఎందుకు కొడుతున్నావు అని అడుగుతాడు. ఇంకా హీరో వెంటనే, నేను జున్సుని, ఎన్సు నా దగ్గరే ఉంటుంది, నువ్వు ఇప్పుడే వెళ్ళి మీ అమ్మతో ఎన్సు నా దగ్గరే నాతోనే ఉంటుందని చెప్పు, ఇంకెక్కడికి రాదని చెప్పు అని అంటాడు. ఇంకా హీరో ఆ మాట చెప్పి వెళ్తున్నప్పుడు ఎన్సు బ్రదర్ హీరోని ఆగమంటాడు. ఇంకా హీరో వెంటనే వెనక్కి తిరిగి కోపంగా ఎన్సు బ్రదర్ని పట్టుకొని, ఇదిగో చూడు, ఇంకెప్పుడైనా ఎన్సుని కొట్టడానికి నీ చేతులు లేచాయంటే దీనికంటే డబల్ చూస్తావు అని హెచ్చరించి వెళ్తాడు హీరో. ఇంకా నెక్స్ట్ హీరో అలాగే ఎన్సు ఇద్దరు షాపింగ్ చేసి వస్తూ మాట్లాడుకుంటూ వస్తారు. ఇంకా హీరో ఎన్సుతో, ఏంటి ఎన్సు, ఇన్ని సరుకులు కొన్నావు అని అంటాడు.
అప్పుడు ఎన్సు, ఏముంది బ్రదర్, ఈరోజు నువ్వు టీచర్గా జాయిన్ అయ్యావు, నీ జాబ్ విషయంలో సెలబ్రేట్ చేసుకోవడానికి ఇన్ని సరుకులు తీసుకున్నాను అని అంటుంది. ఇంకప్పుడు హీరో, మన ఫ్రెండ్స్ అందరికీ మన గురించి ఏం చెప్దాము అని అడుగుతాడు. అప్పుడు ఎన్సు, ఏముంది మనం కజిన్స్ అనే చెప్దాము, అప్పుడు వాళ్ళంతా నేను నీ దూర బంధువుని అనుకుంటారు, ఎందుకంటే మన ఇద్దరి గురించి ఎవరికి ఏం తెలియదు కదా అని అంటుంది. అందుకు హీరో సరే అని అంటాడు. ఇంకా ఎన్సు వెంటనే, ఇదిగో చూడు బ్రదర్, నేను నీ సిస్టర్ అని చెప్పాననుకో, అప్పుడు ఒకవేళ షినాయ వస్తే చాలా ఫీల్ అవుతుంది, పైగా అందరూ మనల్ని క్వశ్చన్లు వేస్తారు, అందుకే అమ్మా నాన్న తిరిగి వచ్చేంత వరకు మనం కజిన్స్ మని అందరికీ చెప్దాము, వాళ్ళు వచ్చిన తర్వాత దీని గురించి మాట్లాడుకుందాము అని అంటుంది ఎన్సు. ఇంకా హీరో సరే అని చెప్పి వెంటనే ఎన్సుతో, ఏంటి ఎన్సు, చిన్నప్పటిలాగా నాతో ఎక్కువగా మాట్లాడడం లేదు, సైలెంట్గా ఉంటున్నావు అని అడుగుతాడు. అందుకు ఎన్సు, ఏముంది, చాలా కాలం అయ్యేసరికి చాలా ఇబ్బందిగా ఉంది అని అంటుంది. ఇంకా ఎన్సు, అవును బ్రదర్, ఇంతకీ షినాయ ఏం చేస్తుంది, తను ఎలా ఉంది అని అడుగుతుంది. అందుకు హీరో, తను బాగా చదువుకుంటుంది, నీకు కూడా తెలుసు కదా, తను ఇక్కడున్నప్పుడు కూడా బాగా చదివేది, పైగా వచ్చే నెల తన ఎంబీఏ కంప్లీట్ అయిపోతుంది, వెంటనే ఇక్కడికి వచ్చేస్తుంది అని అంటాడు. అప్పుడు ఎన్సు, ఓ అవునా, ఇంతకీ ఎంబీఏ అంటే ఏంటి బ్రదర్ అని అడుగుతుంది. అలా అడిగేసరికి హీరోకి చాలా బాధ వేస్తుంది, ఎందుకంటే అసలు ఈ ఎన్సువే ఆ పొజిషన్లో ఉండాలి కాబట్టి ఇప్పుడు తనకి ఎంబీఏ అంటే ఏందో కూడా తెలియకపోవడంతో వెంటనే హీరోకి బాధ కలిగి, ఒక నిమిషం ఆగి, ఎంబీఏ అంటే బిజినెస్లో మాస్టర్ డిగ్రీ చేయడం, అంటే మన కాలేజ్ చదువు అయిపోయాక ఇంకొక డిగ్రీ కోసం చదవడం అని అంటాడు. ఇంకా ఎన్సు, ఓ అవునా, సరేలే, నేనైతే కుకింగ్లో స్పెషల్, ఈరోజు నైటు నా స్పెషల్ వంటకాలన్నీ నేను వండుతాను అని చెప్తుంది. ఇంకా హీరో మాత్రం ఎన్సుని చూసి చాలా బాధపడతాడు. ఆ విధంగా వాళ్ళిద్దరూ షాపింగ్ చేసి ఇంటికి వస్తారు. అయితే ఇంటికి వచ్చేసరికి హీరో ఇంట్లో యూమి ఉండి హీరో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా యూమి వీళ్ళిద్దరూ కలిసి రావడం చూసి ఒకసారిగా షాక్ అవుతుంది.